బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏదైతే నిన్న అహ్మదాబాద్లో జరిగిన ఆ ప్లేన్ క్రాష్కి సంబంధించి కూడా అక్కడ 242 మంది ప్రయాణికులు ఉంటే అందులో 241 మంది కూడా చనిపోయారు. ఇక ఒకే ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అతనే విశ్వాస్ కుమార్. అయితే సురేష్ విశ్వాస్ కుమార్ ఆ ప్రమాదం నుంచి బతికిపోయారు. ప్రజెంట్ అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడు. సో ప్రజెంట్ దానికి సంబంధించి కూడా తన ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. సో దీంతో స్పందించాడు విశ్వాస్. అయితే తాను ఈ యాక్సిడెంట్ జరిగేటప్పుడు అసలు ఏం జరిగిందా అనేది కూడా నాకు కంప్లీట్గా ఐడియా లేదు. అన్నీ కూడా క్షణాల వ్యవధిలో కూడా అంతా జరిగిపోయింది. ఆ ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయిన తర్వాత కూడా ఏ స్పీడ్తో అయితే టేక్ ఆఫ్ అయిందో అదే స్పీడ్తో వెళ్ళి ఏదైతే కాలేజ్ బిల్డింగ్ ఉందో ఆ కాలేజ్ బిల్డింగ్ దగ్గర క్రాష్ ల్యాండింగ్ అయింది అంటూ కూడా సురేష్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో మీరు ఎలా బయటకు వచ్చారు, మిమ్మల్ని ఎవరైనా కాపాడారా, అసలు మీరు బయటికి రావడం అనేది నిజంగా ఒక షాకింగ్ అంశం. చాలామంది కూడా షాక్ అవుతున్నారు అంటూ కూడా అడిగారు. ఒక మీడియా విలేకరి అడిగిన ప్రశ్నకు కూడా విశ్వాస సమాధానం ఇచ్చాడు. అయితే క్రాష్ ల్యాండ్ అయిన చోట ఏదైతే నేను ఉన్న భాగం ఉందో అది గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర క్రాష్ ల్యాండ్ అయింది. అయితే అప్పుడప్పుడే మంటలు వ్యాపిస్తున్నాయి. నేను త్వరగా నా సీట్ బెల్ట్ని తీసే ప్రయత్నం చేశాను. సీట్ బెల్ట్ తీసేసి ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేశాను. ఎంత తెరిచినా కూడా ఎమర్జెన్సీ డోర్ బయటికి రాలేదు. కానీ నేను చాలా ప్రయత్నించి ఆ ఎమర్జెన్సీ డోర్ నుంచి కూడా బయటికి వచ్చే ప్రయత్నం చేశాను. బయటికి వచ్చిన తర్వాత నన్ను చూసి అక్కడే ఉన్న అంబులెన్స్ సిబ్బంది అందరూ కూడా నన్ను అంబులెన్స్లో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకొని వచ్చారు అంటూ కూడా అతను తన ఆ ఘటనకు సంబంధించి కూడా అక్కడ దృశ్యాలు ఎలా ఉన్నాయని కూడా తను ఆ మీడియా ముఖంగా వివరించాడు. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్న వ్యక్తి విశ్వాస్ కుమార్. అతను ఏకైక వ్యక్తి. 242 మంది ప్రయాణికులు అహ్మదాబాద్లో జరిగిన ఘటనలో ఆ ప్రయాణ సమయంలో అందులో ఉన్నారు. అయితే 241 మంది కూడా చనిపోయారు. అందులో బతికిపోయిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన అతని టికెట్ కూడా చూస్తున్నారు. అండ్ ఆల్సో అతను ఆ ప్రమాద ఘటన తర్వాత బయటికి వచ్చిన తర్వాత అంబులెన్స్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే మీరు ఎలా బయటికి వచ్చారు? ఎస్, హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న దృశ్యాలవి. ఎస్, ఒకసారి ఆ ప్లేన్ క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ ఆ బిల్డింగ్కి ఢీ కొట్టిన తర్వాత అక్కడ పెద్దగా పేలుడు సంభవించింది. ఒక వాల్కనో ఎరప్ట్ అయితే ఎలాంటి పేలుడు సంభవిస్తుందో, ఏ రకంగా అయితే అగ్గి రాజుకుంటుందో ఆ రకమైన పేలుడు సంభవించింది. అందులో ఎవరు కూడా బ్రతికే అవకాశం ఉండదు అని కూడా అక్కడుండే స్థానికులు కూడా చెప్పారు. బట్ చాలా అంటే చాలా షాకింగ్గా ఒక వ్యక్తి ఆ ఏరోప్లేన్ నుంచి కూడా తాను వెంటనే సీట్ బెల్ట్ తీసేసి కూడా ఆ ఫ్లైట్ నుంచి కూడా బయటికి దూకేశాను. అయితే చాలామంది నేను కింద పడిన ఏదైతే ఫ్లైట్కి సంబంధించిన పార్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర ల్యాండ్ అయింది. మిగతా పార్ట్ అంతా కూడా హాస్పిటల్ బిల్డింగ్లోకి కూడా చొచ్చుకుపోయింది. బహుశా దాని కారణంగా సీట్ బెల్ట్ తీసుకోలేకపోయారు చాలామంది. తీసుకోలేని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అంత మంటలు వ్యాపించడంతో కూడా ఆ సీట్ బెల్ట్స్ వాళ్ళు తీసుకోలేకపోయారు. కాబట్టి అక్కడ వాళ్ళు చిక్కుకుపోయి అక్కడే చనిపోయారంటూ కూడా అతను చెప్పుకొచ్చాడు. కానీ తాను మాత్రం చాలా తొందరగా సీట్ బెల్ట్ని తీసేసుకొని బయటికి దూకేశానంటూ కూడా రమేష్ విశ్వాస్ కుమార్ తన ఘటనకు సంబంధించిన అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎలా జరిగిందనే విషయాల గురించి కూడా తను గుర్తు చేసుకుంటూ తను మాట్లాడడం జరిగింది. అయితే ప్రజెంట్ అతను హాస్పిటల్లో ఉన్నాడు. అతన్ని ప్రధాని మోదీ కూడా పరామర్శించారు. అతని ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా అతను ఫుల్లీ రికవర్డ్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఖర్చు కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది అంటూ కూడా ప్రధాని మోదీ భరోసా ఇచ్చినట్లు కూడా అతను చెప్పారు. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్రధాని మోదీ అతనితో మాట్లాడేటప్పుడు ఏ రకంగా మాట్లాడారు, ప్రధాని మోదీ అతనితో మాట్లాడి అతని యోగక్షేమాల గురించి, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎలా ఉంది అనే ఆ సిచ్యువేషన్ గురించి కూడా ప్రధాని మోదీ నాతో అడిగి తెలుసుకున్నారంటూ కూడా విశ్వాస్ కుమార్ చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఆ ప్రమాదానికి సంబంధించి నేను కూడా బ్రతికి ఉన్నాను అని చెప్పి నేను కూడా నమ్మలేకపోయాను. కానీ కళ్ళు తెరిచి చూస్తే నాకు ఒక చిన్న హోప్ కనిపించింది.
వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చాను. బయటికి వచ్చి అక్కడ ఉండే జనాలను చూసే వరకు కూడా నేను కూడా బ్రతికి ఉన్నాను అని చెప్పి నేను కూడా అనుకోలేదు. ఎందుకంటే నా ఒక చెయ్యి కూడా కాలిపోయింది. ఆ ప్రమాద ఘటనలో నా చెయ్యి కూడా అగ్గి తగిలింది, మంట తగిలింది. కానీ వెంటనే నేను బయటికి వచ్చేసాను. బయటికి వచ్చి చూసే అంటే ఆ పొగల నుంచి బయటికి వచ్చే వరకు కూడా నేను ప్రాణాలతో బ్రతికి ఉన్నాను అని చెప్పి నేనే నమ్మలేకపోయాను అంటూ కూడా అక్కడ అతను చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే క్రాష్ ల్యాండ్ అవుతుందో ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రతి ఒక్కరు కూడా అరిచారు. బట్ వెంటనే అక్కడంతా కూడా ఫైర్ అనేది అక్కడ అగ్గి రాజేయడం అంతా కూడా సో ప్రతిదీ కూడా క్షణాల్లో జరిగిపోయిందంటూ కూడా విశ్వాస్ కుమార్ చెప్పడం జరిగింది. సో వెంటనే అక్కడ నాకున్న సీట్ బెల్ట్ని తీసేసి నేను ఎమర్జెన్సీ డోర్ దగ్గరికి పరిగెత్తాను అంటూ కూడా తనకు సంబంధించిన ఆ సిచ్యువేషన్ గురించి ఆ సిచ్యువేషన్లో ఎలా ఉన్నాడు అని చెప్పి కూడా ప్రతి డీటెయిల్ని కూడా విశ్వాస్ కుమార్ చెప్పాడు. రైట్, బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూసే విజువల్స్ ఒక ఫ్రేమ్లో ఆ ప్రమాద సమయంలో ఏ రకంగా ఆ ప్రమాదం చోటు చేసుకుందో విజువల్ చూస్తున్నాము. ఆ తర్వాత విశ్వాస్ కుమార్ ఎలా బయటికి వచ్చాడు, బయటికి వచ్చిన తర్వాత అతన్ని అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతను బయటికి వచ్చిన తర్వాత అతను అక్కడ స్థానికులతో మాట్లాడుతున్నాడు. ఆ ఫ్లైట్లో నేను ఉన్నానంటూ కూడా అతను చెప్తున్నాడు. అతన్ని అక్కడ దగ్గరలో ఉన్న అంబులెన్స్లో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో అతను బెడ్ పైన పడుకున్న విజువల్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఆల్సో ప్రధాని మోదీ అతనితో మాట్లాడి అతని యోగక్షేమాల గురించి కూడా అతని యోగక్షేమాల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. రైట్, అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించి కూడా కొంతమంది ఒక రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రమే కాదు, అండ్ ఆల్సో దాంట్లో ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా చనిపోయారు. కానీ రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రమే బతికిపోయారు. అండ్ ఆల్సో ఇది ఒక కాలేజ్ దగ్గర, ఒక కాలేజ్ హాస్టల్ దగ్గర క్రాష్ ల్యాండింగ్ అయింది కాబట్టి చాలామంది చనిపోయారు. డాక్టర్స్ కూడా చనిపోయారు. అయితే మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని కూడా ప్రధానమంత్రి కలిశారు, పరామర్శించారు, వాళ్ళ యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అండ్ ఆల్సో ప్రభుత్వాలు కూడా వీళ్ళ పూర్తి స్థాయిలో వీళ్ళు రికవర్ అయ్యేంత వరకు కూడా వీళ్ళ ఖర్చులను కూడా కంప్లీట్గా ప్రభుత్వమే చూసుకుంటుంది అంటూ కూడా హామీ ఇచ్చారు. అయితే ప్రతి ఒక్కరు దాంట్లో ఏవైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరూ చనిపోతే ఒక్క విశ్వాస్ కుమార్ మాత్రం ప్రాణాలతో బయటకు వచ్చారు. దీంతో నేను కూడా నమ్మలేకపోతున్నాను అంటూ కూడా అతను ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. అండ్ ఆల్సో ఒక ఘటనకి సంబంధించి కూడా తాను ఈ ఘటన జరిగిన వెంటనే తన సీట్ బెల్ట్ తీసేసి ఎమర్జెన్సీ డోర్ వైపుకి పరిగెత్తానంటూ కూడా అతను చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదంలో దగ్గర 297 మంది కూడా ప్రాణాలు విడిచారు. అందులో 241 మంది ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్న వారు. మిగతా వారు ఎవరైతే ఉన్నారో ఆ హాస్పిటల్ దగ్గర ఉన్న ట్రైనీ డాక్టర్స్ కూడా ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇక చాలామంది కూడా గాయపడ్డారు. గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా వెంటనే హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి తరలించిన తర్వాత వాళ్ళని ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అండ్ ఆల్సో ఈ ప్రమాదంలో ఫ్లైట్లో ఉన్న విశ్వాస్ కుమార్ ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అతని ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. అతన్ని ప్రధాని మోదీ కూడా పరామర్శించారు. అతని యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. సో ప్రజెంట్ అతని ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. సో ఫర్దర్గా బ్లాక్ బాక్స్కి సంబంధించి కూడా ఎగ్జామిన్ జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత ఎగ్జాక్ట్గా మేడే కాల్లో పైలట్ ఏం మాట్లాడాడు అనే ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. దానికి సంబంధించి కూడా ఆన్సర్ ఇంకా రావాల్సి ఉంది.